హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా సిటిజన్స్‌కు ప్రభుత్వం నుంచి మెసేజ్‌లయితే వస్తున్నాయన్నమాట. సో, ఏ విధంగా వస్తున్నాయంటే, జీఎస్‌డబ్ల్యూ డేటాబేస్‌లో మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటివైతే మిస్ అయ్యాయి. సో, దానికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిదైతే చేసుకోండి. సో, ఈ లింక్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసి దీనికి సంబంధించిన ఈకేవైసీ అప్డేట్ అయితే పూర్తి చేసుకోండి అని అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట చాలామందికి కూడా. అయితే ఈ యొక్క మెసేజ్లు వచ్చిన వెంటనే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళేసి ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకునేస్తున్నారనమాట. సో, మొట్టమొదటిగా వచ్చి ఈ యొక్క మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి, అసలు ఈకేవైసీ అనేటువంటిది అయితే ఎందుకు పూర్తి చేసుకోమని చెప్తున్నారు, కంపల్సరీగా ఈకేవైసీ అయితే అప్డేట్ చేసుకోవాలా ఈ సిటిజన్స్. అయితే ఆ ఫ్యామిలీలో వచ్చేసి ఎవరి పేరు మీద అయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోమని అయితే మెసేజ్లు వస్తున్నాయి. సో, అందరి మీద ఈ యొక్క ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్ చేసుకోమని వస్తున్నాయా, లేదంటే పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని ఈ మెసేజ్లు వస్తున్నాయా? సో, ఈ విధంగా ఈ డీటెయిల్స్ ఏమీ కూడా తెలుసుకోకుండా చాలామంది గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కంప్లీట్ అయితే చేయించుకుంటున్నారనమాట. సో, అయితే మీరు మొట్టమొదటిగా దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే తెలుసుకోవాలి. అసలు ఈకేవైసీ అనేటువంటిది పెండింగ్‌లో ఉంటే మీరు మీకు ఏమేమి నష్టాలైతే జరుగుతాయి, సో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏమేమి పథకాలైతే పొందుతారు, నెక్స్ట్ కంపల్సరీగా ఈకేవైసీ అనేటువంటిది అయితే చేసుకోవాలా లేదా, ఎవరు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఈ విధంగా దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి మొత్తం కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. సో, అదేమీ లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే కంప్లీట్ చేసుకుంటే సో దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఇంకా ఏమన్నా ఈ యొక్క ఈకేవైసీ అనేటువంటిది పెండింగ్లో ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి కంటెంట్ నచ్చినట్లయితే. సో, వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది. సో, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే మీకు వీడియోలో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదన్నమాట. కంప్లీట్గా అయితే చూడండి. చూసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. సో, అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాము. సో, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది సిటిజన్స్కి ప్రభుత్వం నుంచి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట. ఈ జీఎస్‌డబ్ల్యూ డేటాబేస్లో మీ డీటెయిల్స్ అనేటువంటివి అయితే మిస్ అయినాయి. గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని అయితే వస్తూ ఉన్నాయి. సో, అయితే మనకు మ్యాక్సిమం ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఎందుకు మిస్ అవుతాయి ఈ డేటాబేస్లో, ఇందులో వచ్చేసి మనకు 2 కేటగిరీస్ వైజ్గా అయితే ఉంటారండి. ఈ సిటిజన్స్కి సంబంధించిన ఈకేవైసీ అప్డేట్ కంప్లీట్ చేసుకోమని వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి మొట్టమొదటిగా మనకు 20 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనమాట, చిన్నపిల్లలు. దాని తర్వాత రిమైనింగ్ వచ్చేసి దాని 20 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళైతే ఉంటారనమాట. సో, మనకు 20 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎందుకు ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అయితే మిస్ అవుతాయి, ఓకేనా. సో, చాలామంది కూడా వాళ్ళ యొక్క స్టార్టింగ్లో చిన్నప్పుడు స్కూల్స్లో, అంగన్వాడీ స్కూల్స్లో జాయిన్ చేయించేటప్పుడు సో వాళ్ళకి డీటెయిల్స్ అనేటువంటివి అయితే కరెక్ట్గా అయితే మెన్షన్ చేయరనమాట. అంటే ఆ టైంలో వచ్చేసి అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళకి రావాల్సినటువన్నీ కూడా అందకపోవని వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ మొత్తం కూడా వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఆ విధంగా తప్పుగా అయితే మెన్షన్ చేసి ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క నేమ్ వచ్చేసి ప్రజెంట్ వేరే విధంగా ఉంటుంది, అంటే ఆధార్ కార్డులో వేరే విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా డీటెయిల్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఈ మొత్తం కూడా రాంగ్ అయితే స్టార్టింగ్లో ఏవైతే ఎంటర్ చేసి ఉంటారో ఇక మీకు సర్టిఫికేట్స్లో, ఆధార్ కార్డులో మొత్తం కూడా అదే డీటెయిల్స్ అయితే వచ్చి ఉంటాయి అన్నమాట. బట్ మీకు ఒరిజినల్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వేరేటివైతే ఉండొచ్చు. సో, ఈ విధంగా వాళ్ళైతే రాంగ్గా ఎంటర్ చేసి ఉంటారు. దాని కొరకు ఓకేనా, ఆ డీటెయిల్స్ వచ్చేసి ఈ డేటాబేస్లో అయితే ఉండవు అనమాట. సో, అందుకొరకైతే మీకు మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. మీరు ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకున్నట్లయితే వితిన్ 24 అవర్స్లో మీ డీటెయిల్స్ ఏవైతే పెట్టి అప్డేట్ చేసుకో ఉంటారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి.
సో ఇది చాలా యూజ్ అయ్యేదండి. చాలామందికి కూడా ఈ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. అంటే ప్రెజెంట్ ఒక డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్స్‌లో ఆధార్ కార్డ్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా చాలామందికి ఇప్పుడు చిన్న పిల్లలకు కావచ్చు, సో 20 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, చాలామందికి కూడా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా స్కూల్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ రాంగ్ అయితే ఎంటర్ చేసేసి ఉంటారు, తెలుసో తెలియకో. వాటన్నిటిని కూడా మీరైతే కరెక్ట్ చేసుకోవచ్చండి. ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించింది ఇప్పుడు. సో మీరు ఈ సిటిజన్ అప్డేట్ చేసుకుంటే మీకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది చేసుకోకపోయినట్లయితే మీరు చాలా కూడా కోల్పోతారు అనమాట. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏమీ కూడా రావు మీకు. ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో అందువల్ల మనకు ప్రభుత్వం అయితే మెసేజ్ల రూపంలో కూడా పంపిస్తుంది. అయితే మీరు ఈ యొక్క మెసేజ్లు వచ్చేసి ఎవరెవరికి వస్తున్నాయి అని తెలుసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళైతే చేసుకుంటే మీకు ఏం యూజ్ అయితే ఉండదండి. మనకు 2 కేటగిరీలు అని చెప్పాను కదా, 20 ఇయర్స్ బిలో వాళ్ళు, 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అని. రిమైనింగ్ వాళ్ళు మొత్తం కూడా ఈ సిటిజన్స్ వచ్చేసి బయట కంట్రీస్లో కావచ్చు, బయట స్టేట్స్లలో కూడా ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఈ యొక్క ఏపీ స్టేట్లో ఈకేవైసీ అప్డేట్ అయితే ఉండదన్నమాట. వాళ్ళు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ అనేటువంటిది అయితే యూజ్ చేస్తుండ్రు. వాళ్ళు ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకో ఉండరు అనమాట. సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి స్టేట్కి ఈ వాళ్ళ హోమ్ దగ్గరికి వచ్చేసి, అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట బయట ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ విధంగా చాలామంది కూడా ఉండొచ్చు. వాళ్ళ యొక్క పేర్లు కూడా ఉంటాయి ఈ యొక్క డేటాబేస్లో. అంటే వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని చెప్పి వాళ్ళకు కూడా మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా 2 కేటగిరీస్ వైజ్గా అయితే ఉంటారు. సో మొట్టమొదటిగా ఈ ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీకు ఏం నష్టాలు అయితే జరుగుతాయంటే, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏం స్కీమ్ కూడా మీరైతే పొందలేరు. ఓకేనా. అలాగే చూసుకుంటే ఎవరెవరికి ఈ యొక్క ఈకేవైసీలు అయితే అప్డేట్ చేసుకోవాలి అంటే, మీకు వచ్చే మెసేజ్లో పర్టికులర్గా నేమ్ అయితే మెన్షన్ చేసి అయితే పంపించడం లేదనమాట. ఆ డేటాబేస్లో మీ డీటెయిల్స్ మీద ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తున్నారు. పలానా పర్సన్కి పర్టికులర్గా ఈకేవైసీ అప్డేట్ కాలేదని అయితే వాళ్ళైతే మెన్షన్ చేసి పంపించడం లేదనమాట. సో కాబట్టి మీ అంతటి మీరు స్వయంగా గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీ యొక్క క్లస్టర్ నేమ్ చెప్తే వాళ్ళైతే చూస్తారనమాట. ఫస్ట్ చెక్ చేస్తారు మీకు పెండింగ్లో ఉందా లేదా అని. అంటే మీ ఫ్యామిలీలో మెంబర్స్ మొత్తం అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ మీరు, ఎవరి పేరు మీద ఈకేవైసీ పెండింగ్లో ఉందని. అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పినట్లయితే వాళ్ళైతే చెక్ చేసి చెప్తారు. సో పలానా పర్సన్ మీద మీకు ఈకేవైసీ పెండింగ్లో అయితే ఉంది, వాళ్ళైతే వచ్చి చేసుకోవాలి అని. సో అప్పుడు మీరైతే వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చేసుకుంటే వితిన్ 24 అవర్స్లో మీకు డీటెయిల్స్ మొత్తం కూడా చేంజ్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ మొత్తం కూడా గ్రామవార్డు సచివాలయం అధికారులు అయితే తెలియచేయపరచాలి. సో మీ యొక్క క్లస్టర్లో పలానా మండలంలో ఈ క్లస్టర్లో పలానా వ్యక్తికి ఈ కేవైసీ పెండింగ్లో అయితే ఉందని మొత్తం కూడా వాళ్ళైతే తెలియచేయపరచాలి. ఓకేనా. సో లేదు అనుకుంటే మీ అంతటి మీరైతే వెళ్ళండి, గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళండి, అడగండి, తెలుసుకోండి. సో దాని తర్వాత కంప్లీట్ కూడా చేసుకోండి ఈ కేవైసీ అప్డేట్ అనేటువంటిది. సో వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఈ విధంగా అయితే చేస్తారనమాట. లాగిన్లో ఉంటాయి డీటెయిల్స్ మొత్తం కూడా. ఈ జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీ యాప్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఎంప్లాయీ యాప్లో ఈ విధంగా లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక ఫస్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా చూపిస్తుంది యాప్లో. ఇక్కడ వచ్చేసి అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ లాగిన్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటుందండి, మనం ఓపెన్ చేయడానికి అయితే కుదరదు. ఈ అప్డేట్ ఈకేవైసీ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసిన వెంటనే క్లస్టర్ అయితే అడుగుతుంది అనమాట, సెలెక్ట్ అని. సో మనకు క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లస్టర్ లేదంటే యూఏడి అని, దీంట్లో వచ్చేసి క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లస్టర్ నెంబర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. క్లస్టర్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తాయి అన్నమాట పెండింగ్లో ఉన్నట్టు. అంటే ఆ క్లస్టర్లో ఎన్ని పెండింగ్లో ఉన్నాయని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్లస్టర్లో వచ్చి మనకు 10 పెండింగ్లో అయితే ఉన్నట్లయితే చూపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళైతే పెండింగ్లో ఉన్నటువంటి నేమ్ మీద అయితే క్లిక్ చేసి ఈకేవైసీ అప్డేట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిటిజన్ ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట, పెండింగ్లో అయితే పెట్టుకోకూడదు. అయితే మీకు ఈ యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళి చేసుకోకుండా మీ మొబైల్ ఫోన్లోనే ఈ సిటిజన్ అప్డేట్ అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లాగో ఇప్పుడు 1 by 1 అయితే చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట, గ్రామవార్డు సచివాలయం సంబంధించి. సో ఈ విధంగా ఓపెన్ చేశాక వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కూడా ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ని. సో దాని తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా,
సో ఈ క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుందనమాట. సో ఆ ఓటీపీ వెళ్ళాక మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ మొత్తం కూడా ఓపెన్ అవుతాయి. సో నేను ఇక్కడైతే ఎంటర్ చేసి ఓపెన్ చేయడం లేదు, ఎందుకంటే మీరైతే ఎంటర్ చేసుకొని చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఓకేనా. సో అయితే మీకు మీ క్లస్టర్స్ వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పెండింగ్లో ఉన్నాయైతే మీరు అయితే ఈ యొక్క యాప్లు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్లు అయితే తెలుసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఫస్ట్ వచ్చేసి మీరు దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒక సెకండ్, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దీనికి సంబంధించి కూడా చెక్ చేయండి మీరు. సో దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేమ్ అయితే చూపిస్తున్నాయి కదా వరుసగా, మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా తిరుపతి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేశాను నేను. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు తిరుపతి డిస్ట్రిక్ట్లో కూడా మనకు మండలాల వైజ్గా అయితే ఇచ్చారనమాట. మీ మండలాలు మొత్తం కూడా ఉంటాయి ఇక్కడ కంప్లీట్గా. సో ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ ఈకేవైసీ అపెండెన్సీ, దాని తర్వాత ఈకేవైసీ కంప్లీటెడ్ యాజ్ ఆన్ డేట్, దాని తర్వాత బ్యాలెన్స్ ఈకేవైసీ ఇక్కడైతే ఉన్నాయి మనకు. మండలం ఓపెన్ చేశాక దాంట్లో మీ యొక్క విలేజ్ నేమ్స్ అన్నీ కూడా ఉంటాయి పంచాయతీ వైజ్గా. ఆ పంచాయతీల్లో ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయని ఇక్కడైతే చూపిస్తాయి అన్నమాట. టోటల్ వచ్చేసి ఆ మండలంలో కల్లా 3367 అయితే కంప్లీట్ పెండింగ్లో అయితే ఉన్నాయి. ఓకేనా. సో దీని మీద కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేటువంటి కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట ఇక్కడ. సో అంటే మీ యొక్క విలేజ్ నేమ్ ఎదురుగా బ్యాలెన్స్ ఈకేవీసీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ నంబర్స్ అయితే ఉన్నాయి మనకు వరుసగా. సో ఇక్కడ మీ పంచాయతీ నేమ్స్ అయితే ఇచ్చుంటారనమాట మీ మండలంలో. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ విలేజ్ ఏదైతే మీ పంచాయతీ ఏదైతే ఆ పంచాయతీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతాయి. మీ నేమ్స్ కూడా చూపిస్తున్నాయండి ఇక్కడ, ఇబ్బంది లేదు. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎవరెవరి పెండింగ్లు అయితే ఉన్నాయి అని ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి నేమ్స్ వైజ్గా. ఇక్కడ చూడొచ్చు డిస్టిక్ నేము, మండలం నేము, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లస్టర్ ఐడీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత వాళ్ళ నేమ్ ఇక్కడ చూడొచ్చు, నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. మీరైతే చెక్ చేసుకొని మీ పేరు కూడా చూసుకోవచ్చండి, మీకు పెండింగ్ కంప్లీట్ అయినాయా లేదా పెండింగ్లో ఉన్నాయా అని. సో మీరు చెక్ చేసుకున్నాక కమెంట్లు అయితే చేసి తెలియచేయండి. సో ఇది మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూసి కంప్లీట్గా అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. వీడియో లెందీగా అయిపోయింది ఇప్పటికీ. సో ఎండ్ వరకు అయితే చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు.